సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన చేసింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీరుపై నిరసన వ్యక్తం చేసింది. డాక్టర్ సంజయ్ ఫ్లెక్సీని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు దహనం చేసి ఆగ్రహం చెందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కొనుగోలు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉంటే తక్షణం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్న సీఎం రేవంత్ మాటలు నేడు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం చాలా దురదృష్టకరమని మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు, హోంశాఖ మినిస్టర్ లేరు, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం, సిగ్గుసేటని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ ద్రోహులు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం. మీకు 2 సార్లు టికెట్ ఇచ్చిన గండాసుత కేసీఆర్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు పోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది.